ఏం చెప్పక్కర్లేదు. నా పేరు రాంబాబు అండి, రామానుజాచార్యులు. నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేశాను, సీనియర్ మేనేజర్గా జాబ్ చేసి రిటైర్ అయిపోయాను. కానీ జాబ్ చేస్తున్నంతసేపు జాబులు మారాం, కానీ ఈ బిజినెస్ మాత్రం పట్టుకుని అలా చేస్తున్నాను. జాబులు మారాం ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ కాబట్టి మారుతున్నాం, కానీ ఇది మాత్రం స్టాండర్డ్గా ఒకటే ఈ బిజినెస్. ఎందుకంటే ఇది మన ఫ్యూచర్. ఎందుకంటే అప్పుడు చెప్పేవాళ్ళు, బిజినెస్లో చెప్పేవాళ్ళు, బిజినెస్లో ఈ బిజినెస్ని మీకు ఒక అబ్బాయి అంటే రెండో పిల్లడి కింద, ఇద్దరు అబ్బాయిలు ఉంటే మూడో పిల్లడి కింద, ముగ్గురు పిల్లలు ఉంటే నాలుగో వాడి కింద చూడండి ఉన్నారు. సో మేము ముగ్గురు ఉన్నారు మా పిల్లలు, మా నాలుగో బిడ్డ ఈ బిజినెస్. అంటే వాళ్ళ సంగతి ఎలా ఉన్నాయి, ఎవరి వాళ్ళు ఉంటారు, ఇది మాత్రం మనకి గ్యారంటీగా చూస్తారు. ఈ బిడ్డ ఖచ్చితంగా మనం చూసుకుంటారు, లైఫ్ లాంగ్ హెల్తీగా చూసుకుంటారు. అదైతే దండి, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, హెల్తీగా ఉండొచ్చు. ఇంకా చాలా మంది హెల్ప్ చేయొచ్చు, ఇంకా పిల్లలకి మనం హెల్ప్ చేయొచ్చు, ఏ స్టేజ్లోనే హెల్ప్ చేయొచ్చు. అది మన ఫోర్త్ బిడ్డ, అంటే మాకైతే ఫోర్త్ ఆ బిడ్డ యొక్క గొప్పతనం. ఓకే, సో అది బాగా నచ్చింది. యాక్చువల్గా నిజంగా మనం ఇండిపెండెంట్ అవ్వాలంటే ఇది బిజినెస్ అవ్వచ్చు. వేరేది మనం కొనాలి, అవి చేయాలి, కొన్ని కాస్త గిమ్మిక్లు చేయాలి, కాస్త మసి మారేడుకాయలు చేయాలి, మిగతా ఏదైనా. ఇక్కడ ఏమి అసలు మారేడుకాయ లేదు, మసి లేదు, అలా ఉన్నది ఉన్నట్టు మనం చెప్తాం అంతే. ఏముంది పైన ఏముంది అదే చెప్తాం, ఏం చెప్పామో అదే మాట్లాడతాం, చేస్తాం, ఏం చేసామో అదే మాట్లాడతాం. అందువల్ల ఈ బిజినెస్ నిజంగా ఓపెన్ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అబద్ధం చెప్పామనుకోండి, ఇవాళ చెప్పింది రేపు గుర్తుంటుంది, రేపు చెప్పింది ఎల్లుండి గుర్తు, కష్టం, టెన్షన్ వచ్చారు, నేను ఏం చెప్పాను ఆలోచిస్తాను. నిజం చెప్పామనుకోండి, మర్చిపోయి క్వశ్చన్ నిద్రలో లేపినా అదే చెప్తాం, అంతే కదా. అంతే అంతే. నేను ఎంబీఏ చదివాను, అది నిజంగా నిద్రలేపినా ఎంబీఏ చదివాను చెప్తారు, అంతేగాని నేను బిఏ చదివాను లేకపోతే డాక్టర్ చదివాను చెప్పాం కదా. అందుకని ఈ బిజినెస్ నాకు నచ్చింది. అది ఆల్రెడీ నేను ఏంటంటే నాకు ఒక డ్రీమ్, అంటే ఏదో ఒకటి చేయాలి, ఎక్స్ట్రా మనీ కావాలని ఉండేది నాకు ఎప్పుడు కూడా. చేశాను కూడా, అవి ప్లాట్లు అమ్మడం, తర్వాత ఫ్రెండ్తో కలిసి వచ్చింది ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ చేయడము, ఇవన్నీ చేసాము. కానీ అక్కడ అన్ని చోట్ల ఏంటంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ప్లస్ అది కూడా మనకి కూడా నాలెడ్జ్ లేదు. ప్లస్ అందులో ఏంటంటే 200 రూపాయలు వారు తీసుకుని 300 రూపాయలు బిల్ వేయాలి, కొంచెం ఎక్కువ వేస్తే. కానీ ఏదో ఒకటి చేయాలి అక్కడ, ఏ బిజినెస్లో అయినా. ప్లాట్లైనా దాన్ని ఇంద్రుడు చంద్రుడు పొగడాలి, వాడు తర్వాత మూసేస్తాడో ఆ ప్లాట్ ఉంటుందో తెలియదు అక్కడ. సో ఇలా చాలా చేసామండి. కానీ ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే నిజంగా హ్యాపీ. ఇంట్లో మనం వాడే ప్రోడక్ట్స్ ఇవి ఆల్రెడీ వాడుతున్నాం, ప్రతి ప్రోడక్ట్ ఇంట్లో వాడుతున్నాం, దాని బదులు వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ వాడుతాం ఇంట్లో. అదే మన ఇన్వెస్ట్మెంట్. మొదట్లో అసలు వీడికి చెప్పలేదు నేను బిజినెస్లో వస్తున్నట్టు, వాళ్ళు కిట్కి తీసుకొచ్చాం ఇంటికి, అంటే అలా ఉండేది పరిస్థితి, ఏమీ చెప్పడం ఉండేది కాదు అంతకుముందు, ఏదైనా డెసిషనే. సో అవి నచ్చితే ఓకే, నచ్చకపోతే కొన్నాళ్ళు మాటలు ఉండవు. సో అంటే అలా ఉండేది అన్నమాట. తీసుకొచ్చేసాము, అసలు బిజినెస్ అన్న విషయం చెప్పలేదు. సరే మా సిస్టర్ బ్రదర్లో వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఆమె కూర్చుంది, ప్రోడక్ట్స్ గురించి చూసింది, వాడలేదు కూడా కొన్నాళ్ళ వరకు. తర్వాత వాడిన తర్వాత నచ్చింది. చాలా కాలం నేను ఒక్కడనే బిజినెస్ గురించి తిరిగాను, మీటింగ్కి నేను ఒక్కడనే వెళ్ళేవాడిని. చిన్నవాళ్ళు బేసిక్ రీజన్ ప్లస్ ఇంకా నాది అంటే లేడీస్ అంటే డబ్బులు సేవ్ చేయాలనుకుంటారు కదా, ప్రతి మీటింగ్కి టికెట్ ఉంటుంది అనమాట. ఆ టికెట్ వేస్ట్ చేయడం ఎందుకు, డబ్బులు మీరు వెళ్ళరండి విన్ని నాకు చెప్పండి అని అడిగేదాన్ని. వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంది మీటింగ్, ఏం చెప్పారంటే అవసరం, ఒకటే వర్డ్ అవసరంలో నాకు ఏం అర్థం కావాలి. కానీ ఒక హస్బెండ్ వైఫ్ అరే లేడీ జెంట్కి తేడా ఏముంటుందంటే, నేను మీటింగ్ వెళ్ళి వస్తే సగం మర్చిపోతాను, నేను చెప్పలేను. అదే ఆవిడ మీటింగ్ వెళ్ళి వచ్చేందుకు ఫుల్గా నాకు సినిమా చూపిస్తాను. ఆ కెపాసిటీ లేడీస్కి ఉంది, క్లియర్గా వదలకుండా మనం ఇలా విన్నావా లేదా అలా ఉంటుంది పరిస్థితి మొత్తం. అదే జెంట్స్ అనుకోసం మర్చిపోతారు, కనెక్షన్ ఉంది చెప్పేదానికి. మొదటిది ఒకసారి చివరితో చెప్తారు, మధ్యలో ఏదో గుర్తొస్తే చెప్తారు, మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి ఏదైనా చెప్తారు. అంటే నా ప్రాక్టీస్, నా అనుభవం అది. కానీ ఆవిడ చెప్పిందంటే ఇంక మళ్ళీ నేను వినక్కర్లే. ఏదో పుస్తకం చదివిందంటే పుస్తకం గురించి చెప్పిందంటే ఇంకా నేను చదవక్కర్లే. ఏదో మీటింగ్ వెళ్తే మీటింగ్ చెప్తే చదవక్కర్లే. మన మీటింగ్స్ కూడా వెళ్తే కొంచెం నాకు మధ్యలో నిద్ర వస్తుంది, ఆమె నోట్స్ నీట్గా రాస్తుంది, తర్వాత వెళ్ళేటప్పుడు డిస్కస్ చేస్తుంది, మర్చిపోకూడదు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అని చెప్తుంది ఆవిడ. నేను వెళ్ళేది నిద్రపోయిన మధ్యలో తెలుసు, ఈయనకి వెళ్ళాలి ఈ పాయింట్ అని చెప్తుంది, నేను మర్చిపోయి చెప్తున్నాను ఆవిడ. అది సో ఆ కెపాసిటీ ఉంటుంది లేడీస్.
సో ఆ విధంగా కొన్నాళ్ళు ఈ బిజినెస్ లో వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే కాస్త నాలెడ్జ్ నాకు కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే నేను కూడా అక్కడ మిస్ అయినా నాకు జోష్ అయితే ఉంది, ఎగ్జైట్మెంట్ చెయ్యాలి చెయ్యాలి ఎగ్జైట్మెంట్ అయితే ఆలోచన ఉంది. కానీ కొంచెం నాకు పుస్తకాలు చదవడం అంటే అన్ని మంచి మార్క్స్లు వచ్చాయి, మంచి వచ్చాయి, కానీ పుస్తకాలు చదవడం అనేది కొంచెం తీయగానే నిద్ర వస్తూ ఉంటుంది. మనం ఈ పుస్తకాలైనా కూడా సీక్రెట్ చదవాలన్నా ఆ పుస్తకం చదవాలంటే చాలా రోజులు పెట్టేది, నిద్ర వస్తుండేది. సో అప్లై అని చెప్పారు 20 minutes రోజుకి ఒక 2-3 పేజీలు చదువుతాను. అమ్మాయి 2 చాలా గబా గబా 2 చదివి ఈ రోజు నాకు అయిపోయింది అంటే ఆ లెవెల్లో ఉండదు. కానీ కొన్నాళ్ళు పోయాక మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ ఒకటి నాకు బాగా నచ్చింది. ఈవిడ సీక్రెట్ నాకు మ్యాజిక్ ఆఫ్ థింకింగ్. ఆ బుక్ నన్ను బిజినెస్ లో నిలిపిందంటే అది ఒకటి. స్టార్టింగ్ లో మీ అందరూ కూడా ఇప్పుడు అనుభవిస్తుంటారు, పేర్లు బాగా రాసుకునేవాడిని. ఆ బుక్ చదివాను, రాసేసుకుని అందరికీ చెప్పేసేవాడిని విపరీతంగా, ఎక్సైట్మెంట్ కదా బాగా. అందరూ ఇలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, నో అనేవాడు. కలిసి ఎందుకు నాకు కర్మ, మంచి జాబ్ చేసుకున్నాం కదా, వాళ్ళు చెప్పుకోవడం వీడియో చెప్పి ఏది అనుకునేవాడు. కానీ ఇంటికి వచ్చి మళ్ళీ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ కనీసం 2-3 పేజీలు చదివాడు. మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, ఇది కరెక్షన్ అంతే. ఎక్సైట్మెంట్ తో పూర్తిగా వర్డ్ కూడా రాదు, సెంటెన్స్. మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ మళ్ళీ ఒక 2-3 పేజీలు చదివితే అమ్మాయ ఈ బుక్ లో చెప్పాడు. మనకి ఎంతమంది నో అన్నా పర్లేదు, వచ్చేవాళ్ళు వస్తారు. అప్పటికి మల్లేష్ గారు ఎవరో తెలియదు. ఆల్రెడీ కొన్ని టీములు కొంతమంది వచ్చారు, 9%, 12% అయ్యారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు మళ్ళీ వచ్చారు. సో ఆ బుక్ నన్ను స్టార్టింగ్ లో ఆగిపోకుండా కంటిన్యూ ఎన్ని ఇష్యూస్ వచ్చిన కంపెనీకి నడిపించిన మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్. సో తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత ఏంటంటే నాలెడ్జ్ పెరిగింది. బుక్స్ నేను చదవకపోయినప్పుడు చదివి నాకు చెప్తుంది, సీడీ నేను పూర్తిగా వెళ్ళలేకపోయినప్పుడు వీరే నాకు చెప్తుంది, మీటింగ్లో టైం అని పూర్తిగా నేను వెళ్ళకపోయినా నాకు ఇంటికి వెళ్ళేసరికి నాకు ఈ ఎఫ్ఈడి మొత్తం వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళి ఒక కార్లో రివర్స్ వెళ్ళేది. సో అది అడ్వాంటేజ్. సో కానీ నేను చదువుతాను అంటే అక్కడ చెప్పారంటే చేస్తాను, నేను చెయ్యాలంటే చేస్తా, వినాలి అంటే అవన్నీ పాటిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేయాల్సింది అది 9 course steps. మెమరీ, విపరీతమైన మెమరీ, చాలా స్ట్రాంగ్ మెమరీ. నేను చెప్తాను కాసేపటికి వెళ్ళిపోయింది నా మైండ్ నుంచి. కానీ ఈయనదన్నా కాదన్నమాట. ఏ ఊళ్ళో తీసుకెళ్ళి వదిలినా ఆ కార్ తీసుకెళ్ళి ఆ రోడ్లన్నీ తెలుసు, నంబర్స్ కానీ పేర్లు కానీ ఆయన మెమరీ ముందు. 9 course steps ఏంటంటే మనం అలాగే చేయాలి. టిక్ పెట్టుకోవాలి. ఈరోజు మనం ప్రోడక్ట్ వాడేమా లేదా, ఎస్ టిక్ పెట్టాం. ఈరోజు మనం కస్టమర్తో మాట్లాడలేదా, టిక్ పెట్టాం. ఈరోజు ఎవరికైనా ప్లాన్ చెప్పామా, టిక్ పెట్టుకోవాలి. సీడీ విన్నామా, టిక్ పెట్టుకోవాలి. బుక్ చదివామా, టిక్ పెట్టుకోవాలి. అప్పులైతే మాట్లాడామా, టిక్ పెట్టుకోవాలి. 6 అయిపోయా, ఇంకా 3 ఉన్నాయి. 3కి ఏమి టిక్ పెట్టుకో అవసరం లేదు, మన లోపల నుంచి వస్తుంది. ఏమిటి, మనం న్యాచురల్గా మనం ఎలా ఉన్నామో అలా బిహేవ్ చేస్తే 3 వచ్చేస్తాయి. కరెక్ట్. 3 ఏంటంటే అకౌంటబిలిటీ అంటాం. అకౌంటబిలిటీ అంటే ఏంటి, మనం ఎవరితోనూ డబ్బులు ఇవ్వాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా, మాట ఇచ్చిన, టైం మెయింటెనెన్స్ చేసిన ఆ మాట మీద నిలబడాలి, లేకపోతే ఇవ్వద్దు. మాట ఇచ్చామంటే నిలబడాలి. ఈ టైంకి మనం కలుగుతామంటే కలవాలి, అంతే. లేకపోతే ఏమంటే మనం నమ్మకపోతుంది, అది అకౌంటబిలిటీ. రెండోది టీచబిలిటీ. అంటే మనం ఎవరితోనో చెప్పాలన్నా ముందు మనం నేర్చుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు, టీచబిలిటీ అంటే టీచింగ్ అనుకుంటారు. మనకు ప్రపంచంలో ఎక్కువ మంది అవుతారు, టీచ్ చేసేవాళ్ళు ఎక్కువ, ఎవరికంటే ప్రతి వాడు సలహాలు ఇస్తూ ఉంటాడు కదా. కానీ దేవుడు మనకి చెవులు 2 ఇచ్చాడు, నోరు 1 ఇచ్చాడు. అంటే ఇది ఎక్కువ వాడు, ఇది తక్కువ వాడమని. కానీ ఎక్కువ రిజల్ట్ రివర్స్ లో వాడతారు. ఇది ఎక్కువ వాడేస్తారు, ఇది తక్కువ వాడతారు, వినరు. మీరు కొంతమంది చూడండి, చుట్టాలు మేము అప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మొన్న అనుకుంటాం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఆవిడ చెప్పేదాడు చెప్తూ ఉంటుంది, ఇవి చెప్పేదాడు విందో, ఆవిడ చెప్పేదాడు విందో. మరి ఎక్కడైనా పాయింట్ వీళ్ళకి వెళ్తుందో అర్థం కాదు. ఇవి చెప్పేది అంటే 4 కూర్చుంటే అలా గొడగడ ఉంటుంది, ఎవరు చెప్పింది అంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక చెప్పేది వింటేనే మనం ఆ ఫార్మ్ టెక్నిక్ ఉంది కదా, FORM, అక్కడ వాళ్ళు చెప్పేది వింటేనే మనం ఏమైనా మెసేజ్ ఇవ్వడానికి కుదురుతుంది. మనమే మాట్లాడితే ఇంకేముంది, మెసేజ్ ఇవ్వడానికి ఏం లేదు. వాడు మళ్ళీ మన ఇంటికి రారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన ఇంటికి వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారా, సరితా మల్లేష్ గారు అనుకుంటున్నారా? మళ్ళీ వాడు వస్తే ఎందుకు? సో ఫస్ట్లో మీతో అలా రిలేషన్ బిల్డ్ చేశారు. మీరు చెప్పింది వింటే మీకు కూడా ఉంటుంది. అంతే వాళ్ళే చెప్పడం మొదలెడితే అలా ఉంటుంది కదా. మనకే అలాగే అనిపిస్తుంది, వీడు మన మాట వింటారు అంతే, ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది. వాడు చెప్పేది వింటూ ఉంటే వెళ్ళిపోతుంది. సో అంతేది ఏంటంటే టీచబిలిటీ ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాలి, వినాలి ఫస్ట్, అది టీచబిలిటీ. 3వది కౌన్సిలింగ్ విత్ అప్లైన్. అప్లైన్తో రెగ్యులర్గా మాట్లాడు. ఈ 3 వల్ల మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది.
ఎందుకంటే మనం చూసిన మల్లేష్ గారు అన్నారు, మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. మన గ్లాస్ హౌస్లో ఉన్నాం అంటే మనం అందరికీ కనబడతాం, మనం ఏం చేస్తున్నాం అందరికీ తెలుస్తుంది. నేను ఇంట్లో క్లోజప్ వాడుకుంటూ క్రిస్టల్ క్రిస్టల్ అని చెప్పి తెలిసిపోతుంది గ్యారంటీగా కదా. నేను ఇంట్లో అదేదో లక్స్ వాడుకుంటూ పెర్సన వాడండి తెలిసిపోతుంది కదా. సో మనం ఏం చేస్తున్నామో అది ఖచ్చితంగా చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి. మనది గ్లాస్ హౌస్ అంటాం, అది మన క్యారెక్టర్. అంటే ఎవరు చూడకపోయినప్పుడు మన ఎలా బిహేవియర్ ఎలా ఉంటుందో అది మన నిజ స్వరూపం. అందరి ముందు యాక్షన్ వేరు, కానీ నిజంగా అదే నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు చేస్తున్నావు లేదా, అది కరెక్ట్ క్వాలిటీ. సో అలా ఉన్నవాడికి అప్పుడు క్యారెక్టర్ రియల్ బిల్డ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు, వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు, ఆ పవర్ వస్తుంది, మన ఐస్కాన్ మ్యాగ్నెట్ పవర్ వస్తుంది. అప్పుడు లేకపోతే రాదు. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3వ సార్లు బాయ్ చెప్పేస్తారు. ఎందుకంటే నీ మాటల మీద నమ్మకం తెలిసిపోతుంది. మనం ఏదో అనుకుంటాం నేను గొప్పగా మాట్లాడుతున్నాను, కానీ మనం చేయకపోతే అది తెలిసిపోతుంది. సో ఎక్కడికి వచ్చాం అంతే, ఏం లేదు. అందరం హాయిగా మాట్లాడుకున్నాం, ఆవిడ చెప్పినట్టు డిష్ అదే మనసులు విప్పుకున్నాం. ఇప్పుడు ఆ డిష్ ఓపెన్ చేద్దాం, మధ్యాహ్నం. సో విష్ ఆల్ ది బెస్ట్ అందరికి. ఈ 2026 కూడా